హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి పొద్దున్నే ఇల్లు పాప మొక్కుతుంది చూపిస్తుంది అనుకోకండి. ఎందుకంటే మా పాపకి రోజు రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంది. ఫస్ట్ టైం రవీంద్ర భారతిలో చేస్తుంది, అందుకే దేవుణ్ణి కూడా మొక్కుకుంటుంది బాగా చేయాలని. మా నిజానికి ఎర్లీ మార్నింగ్ 4కి లేచాము. అరౌండ్ వర్క్ అయిపోయి వంట చేసుకొని స్నానం చేసి రెడీ అయ్యి రోడ్ పైకి వచ్చేసరికి 6 అయింది. 6 అయ్యాక ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. నిజానికి క్యాబ్ బుక్ చేసాం, కానీ క్యాబ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఆటోని మాట్లాడుకున్నాము. ఆటో అన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. నిజానికి నాకు తెలియదు రవీంద్ర భారతి, పాపకి హస్బెండ్కి ఎవరికి తెలీదు. అన్నయ్య కూడా అడుగుతున్నాడు ఎక్కడ దించాలని. నిజానికి ఎవరికి క్లారిటీ తెలీదు. లొకేషన్ పెట్టుకొని రవీంద్ర భారతి దాకా వచ్చేసాము. ఇక గట్కేసర్ బస్ స్టాప్లో మా మామయ్య వెయిట్ చేస్తున్నాడు మా కోసం. మొత్తానికైతే రవీంద్ర భారతికి అయితే రీచ్ అయిపోయాం. అమ్మో ఏంటి ఇంత పెద్దగా ఉంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, అసలు షాక్ అసలు. ఇక అన్నయ్యనేమో మళ్ళీ ఎప్పుడు రావాలి అని అన్నట్లుగా నన్ను అడుగుతున్నాడు. సరే అన్నయ్య ఈవినింగ్ చెప్తాను, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తామని చెప్పాను. అన్నయ్య వెళ్ళిపోయాడు. మొత్తానికి అసలు మాకు ఏం మాట్లాడాలో కూడా మాకు అసలు అర్థం కావట్లేదు. రవీంద్ర భారతి చూశాక నోట్లకి మాట కూడా రావట్లేదు, అంత పెద్దగా ఉంది. నిజం చెప్పాలంటే అసలు టీచర్లు కూడా ఎవ్వరూ రాలేదు. ఇంకా వీళ్ళ వాసవి డ్యాన్స్ అకాడమీ స్టూడెంట్స్ కూడా ఎవ్వరూ రాలేదు. మేమైతే వచ్చాము ఫస్ట్. ఇక్కడికి వచ్చేసరికి 7 అయింది. హాయ్, వీళ్ళు మా మరదళ్ళు సిటీ పండు. ఇద్దరమే అవుతున్నాం కదా, మరదళ్ళని తీసుకుని వస్తామని తీసుకొని వచ్చాము. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు అసలు రవీంద్ర భారతిలో. అరే ఎంతసేపు చూసినా అసలు సరిపోట్లే అసలు రవీంద్ర భారతి బయట నుంచి. ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుందిలే. ఇది సెకండ్ టైం, థర్డ్ టైం అయితే అరే కామన్ అనుకుంటాం, కానీ ఇది ఫస్ట్ టైం కదా, ఆ ఉత్సాహమే వేరే అసలు చూస్తుంటే. ఇక ఎలాగో ఫస్ట్ టైం వచ్చాం కదా అని వీడియోస్ కూడా తీసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే టీచర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు అయిందో టీచర్ కోసం, హాఫ్ అన్ అవర్, మినిమం ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ ఆ టీచర్ కోసం వెయిట్ చేసాం బయటనే. ఆ లోపు మేము లోపలికి వెళ్ళి రెడీ అయితే అయిపోతుండే, కానీ మాకంత తెలీదు కదా ఫస్ట్ టైం ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, లోపలికి వెళ్తే ఏమన్నా అంటారేమో అని అలా భయం, లోపల నుంచి అంత భయం ఉంది. నిజానికి కార్ వెనకాల వచ్చినాం మేము. అందులో వాళ్ళ టీచర్ ఏమో అనుకున్నాం, నిజానికి వాళ్ళ టీచర్ కాదు. అయ్యో తను చూడండి మమ్మల్ని ఎలా చూస్తుందో. ఏంటి మమ్మల్ని ఇలా వీడియోస్ తీసుకుంటున్నారు అని అనుకుంది కాబట్టి మమ్మల్ని అలా చూసింది. వాళ్ళ టీచర్ కాదని తెలిసి కెమెరా సైడ్కి తిప్పేశాను. ఇక చూసి టీచర్కి కాల్ చేశాను. టీచర్కి కాల్ చేసి కొద్దిసేపు అలా మాట్లాడుకున్నారు వాళ్ళు. మాట్లాడుకున్న తర్వాత ఇక లోపలికి వెళ్ళిపోయాము. ఇక టీచర్ లోపలికి వెళ్ళండి, మేకప్ మ్యాన్స్ ఉన్నారు, మేకప్ అన్న వేస్తారు కదా అలా అనేసరికి మేము ఇక లోపలికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. నిజం చెప్పాలంటే లోపలికి అయితే వెళ్తున్నాము, కానీ భయం అయితే లోపల అట్లనే ఉంది. ఇది నాకే కాదు, ఫస్ట్ టైం వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందేమో కాదు, ఉంటుంది. మొత్తానికైతే ఎంటర్ అయిపోయాం. అటు ఇటు చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలో మాకు అసలు అర్థం కావట్లేదు. అంకుల్ చెప్పాడు అటు సైడ్ వెళ్ళండి, మేకప్ రూమ్స్ అక్కడ ఉంటాయని. దిగాము. ఒక స్టెప్ దిగాక ఆడిటోరియం చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. అసలు ఇప్పుడు ఇంత ఖాళీ ఉంది, కానీ నిజానికి పాప అక్కడ డ్యాన్స్ చేస్తుండే. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అసలు ప్లేస్ సరిపోలే. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో చూడండి. అసలు పైన కూడా ఉంది, ఇంకా ఈ కిందనే కాదు పైన కూడా ఉంది. మొత్తం
నిండిపోయారు, మొత్తం ఆడిటోరియం మొత్తం నిండిపోయారు. మొత్తానికి లోపలికి అయితే వస్తున్నాం. అక్క చెప్తుంది మళ్ళీ అందరూ నిండిపోతారు, వెళ్ళి వీడియో తీసుకో, ఇప్పుడే మంచి టైం కదా అని అంటే పాప వెళ్తుంది. అగో 3 మేకప్ రూమ్స్ ఉన్నాయి కానీ ఇంకో మేకప్ రూమ్ మాత్రం అటు సైడ్ ఉంది. నా వీడియోలో మాత్రం 2 రూమ్స్ పడ్డాయి. కానీ లోపలికి అయితే వెళ్తున్నాం కానీ అసలు ఏం చేయాలి, టీచర్ లేదు, మళ్ళీ అన్నయ్యలు ఏమని అంటారా, టీచర్ వచ్చేదాకా వెయిట్ చేయమంటారా అని లోపల నా భయం నాకు ఉంది నిజానికి. కానీ ఎవరైతే ఏం అనలేదు. అప్పటి వరకు పాపకైతే జుట్టు వేసేసాను.